అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే తీసిన వ్లాగ్ అండి. ఈ 1 వీక్ వ్లాగ్స్ ఎందుకు పెట్టలేదంటే రేపటి వీడియోస్‌లో చెప్తాను. ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వ్లాగ్ వచ్చేస్తుంది చూడండి. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి వరల్డ్ వ్లాగ్స్. ఇంకా వీడియో వస్తుంది చూడండి. ఇంకా సండే చర్చికి బయలుదేరామండి. ఇప్పుడు మా టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట. అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా బయలుదేరాము. అమ్మ, నేను వెళ్తున్నామన్నమాట. అన్నయ్య అయితే రారు. ఎందుకంటే తనకి 7 డేస్ ఇంకా 6 డేస్ అలా వర్కింగ్ డేసే కదా! ఇంకా సండే ఒకరోజే ఖాళీగా ఉంటుందని చెప్పేసి మేము కూడా ప్రెషర్ పెట్టాం. తనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. లేకపోతే లేదు. ఏదైనా సరే మనకు నచ్చితేనే చేయాలండి. నచ్చకపోతే చేయలేము కొన్ని విషయాల్లోని. బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టినా మనకేది ఇబ్బంది పెట్టినట్టు ఉంటది. నాకది నచ్చదు. అందుకే నేను ఎవరిని అంత ఇబ్బంది పెట్టాలనుకోను కొన్ని విషయాల్లో మాత్రం. ఇంక బయలుదేరాము అమ్మ, నేనును. జనాల్లో వీడియో తీద్దామంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తదండి నాకైతే. ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి ఇంకా ఆటోలో కూర్చొని అలా తీశాను. చెయ్యి అడ్డు పెట్టిన విషయం కూడా నాకు తెలీదు. ఇంకా చర్చికైతే వచ్చేసామండి. ప్రేయర్ అయితే అవుతుంది. అమ్మ అయితే కొంచెం కిందన కూర్చున్నారు. ఎందుకంటే తనకి కాళ్ళు నొప్పి కాబట్టి కిందన అంటే కిందన చైర్స్ ఉంటే అవి కూర్చున్నా. నేను పైకి వచ్చేసాననమాట. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పువ్వులున్నాయి కదా! కాగితం పువ్వులు. ఇక్కడ ఇవి చూడగానే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చిందనమాట. అక్కడ అలాగే ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది. ఇలాగా పింక్ కలర్‌లో ఉన్న పువ్వులుంటాయి. వైట్ కాదు. అది గుర్తొచ్చిందనమాట. అలా వీడియో తీసుకున్నాను. ఇంకా అందరికీ తీద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఏమనుకుంటారో అని చెప్పేసి ఇది కూడా చిన్న క్లిప్పే యాడ్ చేశాను. తర్వాతైతే ఇంటికొచ్చేసామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ చాలా బాగా నీరసం అయిపోయానండి. ఫీవర్ కూడా ఫుల్లు వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా! అది రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటాను తప్పనిసరిగా. ఇంకా అలాగా బట్టలవి నైటే ఉతికేసాను. ఇంకా ఆరుతూ ఉన్నాయి. చలి మాత్రం కొంచెం తగ్గిందిలెండి పండగ టైంలోని. కొంచెం బానే ఉంది. మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. మరి శివరాత్రి వరకు ఇలానే ఉంటుందేమో. ఇంట్లో అయితే అలా అంటున్నారు. శివరాత్రి వరకు ఇలానే ఉంటది. కొంచెం చలి ఉంటది. తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయి నెమ్మదిగా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అలా బయటకొచ్చి అలా తిరుగుతున్నామనమాట ఎండలోని. ఎండైతే లైటింగ్ వస్తుంది కానీ కాలేటట్టుగా అంత ఏమీ లేదు. ఇక్కడైతే నేను ఖర్జూరం తింటున్నాననమాట. రోజు 2 తింటానండి. ఈ మధ్య హెల్త్ ఇష్యూ కూడా బాగా ఎక్కువయ్యాయి గదా! దాని గురించి ఇంక డైలీ 2 తీసుకుంటున్నాను. సీడ్స్ కూడా తింటున్నాను. ఎన్నున్నా సరే మనకి మైండ్ ప్రెషర్ అనేది తగ్గించుకోండి. ఎన్ని తిన్నా, ఎన్ని చేసినా సరే ఆ మైండ్ ప్రెషర్ మాత్రం ఎక్కువ ఉంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడుతాం. హెల్త్ పాడవుతూ ఉంటది. ఒక పక్క ఎలా ఉంటదంటే మనం కూడా మనశ్శాంతిగా ఉండలేం. హెల్త్ ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటది. ఆలోచనలు కూడా ఎక్కువైపోయి ఏదోలా అనిపిస్తదనమాట. ఇంకా అలాగా కూర్చున్నాను. లోపల తింటున్నాను. బయటకొచ్చేసరికి ఈ సౌండ్ వస్తుంది. పావురాలు వచ్చేసాయన్నమాట ఇంట్లోకి. ఇవి రాకూడదనేసి అంటారండి. అంటే ఇది అరిష్టం అని కాదు గానీ, అప్పుడేదో చెప్పారు పేపర్‌లో ఏసారన్నమాట. పావురాలు ధూళేదో పడితే అది లంగ్స్ ప్రాబ్లమ్ ఏదో ఏదో అవుతదని జెప్పేసి అన్నారన్నమాట. అప్పటినుంచి వస్తాయి. ఎక్కువ రావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. 2 వచ్చాయన్నమాట. అలాగా వాటికి వీడియో తీశాను. బావున్నాయి. కాకపోతే ఇబ్బందవుతదేమో అని కొంచెం భయం. అలవాటయిపోయిందంటే ఇంక డైలీ వస్తూనే ఉంటాయి. ఒక 5 మినిట్స్ అలా ఉన్నాయన్నమాట. తర్వాత వెళ్ళిపోయాయి. ఈ చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉంటాయండి మా ఇంటి దగ్గరలోని. అలా చూస్తున్నా వీడియో తీస్తుంటే కానీ వెళ్ళట్లేదు. చూసి అవే ఎగిరిపోయాయన్నమాట లాస్ట్‌కి. చూసారు కదా! అలా ఎగిరిపోయాయి. మా ముందున్న మేడ మీదకి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట.
మా ఇంట్లో బట్టి చాలా తక్కువ. ఎందుకంటే అంత ఎక్కువగా రానివ్వము. చూడ్డానికి బానే ఉంటది కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ప్రకృతిలో పెరిగిన అవి బయట ఉండాలండి. ఏవన్నా సరే నేను అలా అనుకుంటాను. ఫ్రీగా ఉంటాయి అవి. ఇంట్లో తెచ్చి బంధించినట్టు మాత్రం ఎప్పుడు ఉంచకూడదు వేటిని గూడా. మనమైనా అంతే కదా! 4 గోడల మధ్య ఉంటే అలా ఉన్నామంటే మనకు కూడా మైండ్ ఏదోలాగా మొద్దుబారినట్టు మైండ్ డిప్రెషన్ వచ్చేస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంక అలా అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంక క్లీనింగ్స్ అని పట్టుకున్నాను. ఇది సండే రోజేనండి. ఎందుకంటే ఆ రోజు ఇంక ఇంట్లో ఉండను. చర్చ్‌కెళ్ళొచ్చాము. తర్వాత ఇంక ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను ఈవినింగ్. వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. ఇంక అలా వచ్చి కొంచెం తినేసి ఇంక అలా పడుకుని పోయాననమాట. ఎందుకో ఇవాళ చాలా నీరసంగా బాగా ఇబ్బందిగా అనిపించింది నాకు. తర్వాత రేపటి వీడియోలో అయితే మీకు అన్నీ షేర్ చేసుకుంటానండి. అసలు ఏమైంది, ఏంటి, వీడియోస్ ఎందుకు పెట్టలేదని చెప్పేసి మీకు చెప్తాను. ఇంకా అలా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. అన్నయ్య అయితే బయటికెళ్లారు ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి. ఇక్కడ బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఈవినింగ్ చూడాలి టిఫిన్ ఏమైనా తెచ్చేస్తారో బయట నుంచి లేకపోతే ఇంట్లోనే కుక్ చేయాలో తెలీదు. నేనైతే చేయలేనండి. కొంచెం చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది నాకు. అలా అయిపోయింది. తర్వాత బీట్రూట్ రసం కొని కొంచెం చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. అవి కలుపుకొని తాగుతున్నాననమాట. అదిగోండి. ఇదేంటంటే కొంచెం హెల్త్ బాగానే ఉంటది ఇవి తాగితే. నైట్ టైం తాగడానికి ట్రై చేయాలి. 4 అవర్స్ అయినా నానబెట్టుకుంటే మంచిది. మామూలు పచ్చిగా తింటే కడుపు నొప్పిలాగా వస్తదనమాట చియా సీడ్స్ అనేవి. కొంచెం పొట్ట పొంగినట్టుగా అనిపిస్తాయి. ఉబ్బుతాయి కదా! దానివల్ల. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.